ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి మీటర్ రీడర్లు ఎవరైతే వర్క్ చేస్తా ఉన్నారో ఈ నిర్వహించుకుంటున్నటువంటి నిర్వాహకులందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, నమస్కారానికి సపోర్ట్లు అంటే ఏముండదు. మరి నమస్కారానికి సపోర్ట్లు కొట్టొద్దు, దేనికి కొట్టొద్దు. ఎందుకు కొట్టానా సపోర్ట్లు? ఒక మాట, అది ఎవరికి కావాలి సపోర్ట్ల కథ? సపోర్ట్ల కథ ఎవరికి కావాలి? మనకు కాదు కదా. మనదేం కడుపుకోత, కడుపుకోతాడు సపోర్ట్లు ఎందుకు కొడతాడు? ఆ సమరం చేస్తాడు. కానీ సమరం కదా చేయాల్సింది, అది చేయాలి మనం. ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్లకార్డ్ చాలా బాగుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒక ప్లకార్డులో, విద్యుత్ మీటర్ రీడర్స్ కు సబ్ స్టేషన్ ఆపరేటర్ గా అర్హత గల వారికి పోస్టులు ఇవ్వాలని ఒక దాంట్లో, 30 రోజుల పని కల్పించాలని చెప్పి ఒక దాంట్లో, ఉద్యోగ భద్రత కావాలని ఒక దాంట్లో. అయితే ఉద్యోగ భద్రత కావాలంటున్నాం అంటేనే మనకు భద్రత లేదన్నట్టు. ఇప్పుడు కావునా భద్రత లేదు. భద్రత ఎట్లొస్తుంది? అంటే భద్రత పోరాటం ద్వారా వస్తుంది. భద్రత భజనతో రాదు. భజనతో దేవుడు వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ భద్రత అనేది పోరాటంతో వస్తుంది. ఆ పోరాటం ఎట్లా చేయాలంటే ఇప్పుడు మీరందరూ ఉన్నారు. మీరందరూ పని చేస్తే గాని ఇంట్లో భార్య పిల్లలకు అన్నం రానటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం కొంతమందిని ఉన్నారు కదా మీకోసం మాట్లాడేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు, వాళ్ళకి భారం ఎత్తాలి. భారం ఎత్తితే అవుతుంది. నిన్న చాలా మంది నా దగ్గరకు వచ్చినారు మిత్రులు. చాలా మంది నా దగ్గరకు వస్తే నేను కూర్చున్నబెట్టినా, ఉన్న జాగాలు అడ్జస్ట్ చేసి కూర్చున్నబెట్టినా. చాలా మంది వచ్చారు. ఇంకా బటరాయన్ల లోపలికి రాకూడని కూడా చెప్పిన తర్వాత మీరు చెప్పింది అర్ధగంట సేపు విన్నా, మీ సమస్యలన్నీ విన్న తర్వాత నేను ఒక మాట చెప్పిన, భాయ్ సాబ్ మీరు నా దగ్గరికి ఎమ్మెల్సీగా లేకపోతే ఓ మనిషిగా వచ్చారు కదా, నేను మనిషిని కాదా మీ జీతగాన్ని అని చెప్పిన, పని చేస్తా అని చెప్పిన, నాకు పని అప్పగించండి అని చెప్పిన, ఆ భారం నేను మోయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. ఇలా మీటర్ రీడర్లకు సంబంధించినటువంటి సమస్యలు, ఒక మీటర్ రీడింగ్ తీస్తే ₹7.14. మొత్తం ఆగండి అబ్బో ఈయనే ఉంది అసలు కదా. ₹7.10 14 వస్తుంది. రాదు కరెక్టే చెప్పండి. ₹7.14 వస్తే ఆ ₹7.14కి నడిమిట్లో ఆయన ఉంటాడుగా, మిమ్మల్ని పెట్టుకుంటే ఆయన కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయనకు 3.5, మీకు 3.5, ₹3 మీకు మీరు చెప్పిందే నేను మీకు చెప్తున్నా, మీరు చెప్పిందే మళ్ళీ మీరు కాదంటారు. ఇక్కడ ఆగాదు, ఎంతో వస్తుంది, ఓకే వచ్చింది. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి అంటే ఆ కంపెనీ దగ్గర నుంచి పైసలు తీసుకొచ్చి మీ పైసలు మీకు ఇచ్చే టప్పోనికి ఏమో 3.5. అవునా? ఇల్లు తిరిగి తన తాళమేసి ఉంటే గోడెక్కుతుంటే దొంగ అని కూడా కొడతాడు. గోడే గీళ్ళు ఎందుకు ఎక్కుతున్నావు అంటాడు. అయినా మీకు అయితే ఓడు కుక్కలు నిడిచిపెడతాడు, ఒకడు మీరు రాత్రిపూట గోరకాయన తిరుగుతూ ఉంటాడు దొంగలు పడకుండా, మీరు పగటిపూట తిరుగుతారు అంతే. దానికి దీనికి తేడా ఏం లేదు పనిలో. ఆడ కూడా ఆడనేమో కట్టె కొట్టుకుంటూ పోతాడు, మీరు మీటర్లు కొట్టుకుంటూ పోతారు. ఈడ అవమానాలు భరించేది మీరే.
ఆకలి భరించేది మీరే, అన్ని భరించేది మీరే. ఆఖరికి మీరంతా కష్టం చేసి ఇంటికి పోయిన తర్వాత మీ కన్న బిడ్డ మీ ముఖం చూసి మా నాయన ఏమన్నా తెచ్చిండేమో ఇవాళ మాకు కొనుక్కోవడానికి అన్నప్పుడు మీ కళ్ళు చెమ్మగిల్లి తల దించుకొని ఏమి బతుకురా ఇదని బాధపడుతుంటారు చూడు. అగో అది అక్కడ ఉంది మన పరిస్థితి. ఉందా లేదా? అక్కడ ఉంది మన పరిస్థితి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి కొన్ని విషయాలు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ ఏజెన్సీల వ్యవస్థ పోవాలి, మధ్యలో ఉండే బ్రోకర్ల వ్యవస్థ పోయి వాళ్ళు ఏదైతే ఆ ₹7.10 ఇస్తా ఉన్నారో ఆ ₹7.10కి ₹7.10 కరెక్ట్ గా మీ ఖాతాలోకి రావాలి. ఓకే, రావాలి కదా. అది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే 30 రోజుల పాటు పని ఉండాలి. ఎన్పిడిసిఎల్లో ఏదైతే ప్రత్యేక జీవో ద్వారా మిగతా 10-15 రోజులు ఎట్లయితే పని కల్పిస్తా ఉన్నారో ఇందులో కూడా 30 రోజుల పని కల్పించాలి. 30 రోజుల పని కల్పిస్తే దాంతో వీళ్ళ కడిపేమని నిండుతుందా? లేదు, నిండది. నిన్న మొన్న చూశారు మీరు, స్వీపర్ జీతం ఎంతుందో మీ అందరికి ఎరికే. దోలాకు ఇక్కడ అందరు ఐటీఐలు చేసి వివిధ కోర్సులు చేసి ఇంజనీరింగ్ చేసినటువంటి మీ పరిస్థితి ఏందో మాకు తెలుసు. కాబట్టి పట్టణ ప్రాంతాలకు ఎక్కువ వస్తుంది, గ్రామీణ ప్రాంతాలకు తక్కువ వస్తుంది. ఎందుకంటే ఒకటే ఇంట్లో 20 మీటర్లు ఉంటే టకటక కొడతాడు కాబట్టి అది వేరే. ఇక ఈడోటి ఉంటే మళ్ళా ఆ కొన కోటి ఉంటుంది, ఈ కొన కోటి ఉంటుంది, ఇవి తిరిగే వరకల్లా పొద్దుకు ఇట్లే పడుతుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. అసలు ఇటువంటి తరీకా లేబర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఖతం కావాలి. ఇది ఖతం కావాలంటే చేయాల్సినటువంటి పని ఏంటంటే మాలాంటి వాళ్ళు ఉన్నారు కదా దుర్మార్గులు, మా మీద ఒత్తిడి తేవాలి. ఎట్లా ఒత్తిడి తేవాలంటే ఓసారి మమ్మల్ని నన్నాలి కూడా. అవునా? మీన్స్ నన్నని కాదు, మా రాజకీయ నాయకులు అందరినీ దంతేనే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీటర్ రీడింగ్ తీసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు తిరుగుతారు కదా, ఇల్లుకి మైక్ పెట్టినట్టుగా ఏడు మంచోడు కాదు ఈ ప్రభుత్వం మంచి లేదంటే ఉంటుందా? ఒక్కసారి ఇప్పుడు అది ఎట్లుంటదంటే ఒక్కసారికి ఎట్లా చెప్తారేమో తీయని అనుకుంటారు. మీరు చూడరు ఒకసారి, మీరు ఒకసారి పోయి ఓ మనిషి ఎదురుగా వచ్చింది అనుకో, అరే గట్లున్నాయారా సీను అప్పుడు మంచిగుంటివి గారా అని ఒక మాట అన్నాం అనుకో, నాకేమైంది రైలు గట్లే అంటాడు, నేను మంచిగున్నా అనిపోతాడు. మళ్ళీ జరంత దూరం పోగానే మళ్ళీ సీన్ గానికి ఇంకోటి కలిసిండు అనుకో, అరే నువ్వు అప్పుడే మంచిగుంటివిరా ఇప్పుడు అంత హాలత్ ఖరాబ్ అయిపోయింది అన్న. అరే అమ్మ వాడు అట్లానే వీడు ఇట్లానేమ్రా. మళ్ళీ మూడోడు కలిసిండు అనుకో, ఏమాయరా సీను మొత్తం భాగమైపోయినవేరా, ముఖమంతా గిత్తత అయిపోయింది అని అనుకో. ఇక 4ఓడు కలిసే వరకు అలా దవాఖానలో ఉంటాడు. అవునా కాదా? మీరు ఒక్కింటికి 4 మాటలు చెప్పారంటే 5ఓసారి కథమే. ఇక 5ఓసారి కథమే అయిపోతుంది, సర్కార్ పనే. ఇప్పుడు వాస్తవానికి కూడా మిమ్మల్ని మించినటువంటి శక్తి ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. ఉంటే ఆ అంగన్వాడీలకు ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంత ఉండదు. మీకు ఇంత శక్తి ఉంది కదా, మీరు ఏం చేయాలంటే అల్టిమేటం జారీ చేయాలి మా మీద. మీరు చేస్తారా ఇల్లు తిరిగి చెప్పమంటారా అని, మీరు చేస్తారా అని చెప్పి అల్టిమేటం జారీ చేయాలి. లేకపోతే ఏందా 5,000 6,000 బతికెట్టుడు ఎవడా చూపి, 2,000 రూపాయలకు ఎవడు బతాడా? ఏ కుటుంబం బతుందా? ఈ బిడ్డల కడుపు లేదా? నేను అడుగుతా ఉన్నా, విద్యుత్ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, తమరు కొడుకు పెళ్లి చేస్తా ఉన్నారు, పెళ్లి ఘనంగా చేస్తా ఉన్నారు, ఒక్క కార్డు ఖరీదని ఇలా జీతం ఉన్నదా సార్? ఒక వెడ్డింగ్ కార్డు ఖరీదన్న, మరి వాళ్ళు ఎట్లా బతకాలి? మరి
ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ నేను చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నగా చెప్తా ఉన్నా, నాకు 2 నెలలు టైం ఇవ్వండి. నేను ఎక్కువ టైం తీసుకోను. 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలలు కంప్లీట్ గా మీ ఇష్యూ నా భుజాల మీద వేసుకుంటా. ఈ 2 నెలల కాలంలో మీ సమస్య పరిష్కారం కొలిక్కి తీసుకురాకపోతే తీన్మార్ మల్లన్న నువ్వు ఇట్లా అన్యాయం చేస్తావని అనుకోని. అప్పుడు ఎవరన్నా ఎక్కడైనా ప్రజలు సంఘాలు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడతాయి, కానీ నేను ఒక ఎమ్మెల్సీగా నేను డెడ్ లైన్ పెట్టుకొని పోతున్నా. 2 నెలలు టైం ఇవ్వమని, 2 నెలలు టైం ఇవ్వమని డెడ్ లైన్ పెట్టుకొని పోతున్నా. ఇస్తారా టైం? ఇస్తామని వాళ్ళు చేయలేవారు. 2 నెలలు టైం ఇస్తారు కదా, ఇస్తారు కదా. ఈ 2 నెలలు ఒక పని చేయండి. ఆగు. ఈ 2 నెలలు మీరు బిల్లులు కొట్టకూడదు. మీటరు ఇగో మా కడుపుల మ్యాటర్ బంద్ కాబట్టి మీటర్ కూడా బందే. ఈ ప్రభుత్వానికి నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, ఈ 2 నెలలు మేము మీటర్ తీయము, మీ సాగు మీరు సాగుర్రి. ఎందుకంటే మేము రోజుకోడు చచ్చిపోవడం కంటే తన కూర్చొని చచ్చిపోతే ఇవ్వడం కదా. అందుకోసమే మీటర్ రీడింగ్ బంద్. తెలంగాణ రాష్ట్రంలో మీటర్ రీడింగ్ బంద్, 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 మీటర్ రీడింగ్ బంద్. ఇక మన డిమాండ్ల కోసం ప్రభుత్వానికి ఏమన్నా కరెంటు గిరెంట్ పోయి ఉక్క పోస్తే ఇందిరా పార్క్ కాడ ఉంటాం. వచ్చి మా కార్మికులతో సంతకాలు చేసుకొని పోయి, మీటర్ రీడింగ్ కార్మికులతో సంతకాలు చేసుకొని పోండి. మరి ఇంకా ఈ మీటర్ రీడింగ్ ఇందిరా పార్క్ అనే పెట్టి ఇందిరా పార్క్ అనే మూసేసేది కాదు కదా. రేపు జిల్లాల పాయింట్ కూడా చేస్తాం. నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీటర్ రీడింగ్ తీస్తున్నటువంటి కార్మికుల పక్షాన నిటారుగా నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. నిటారుగా నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. మీ పైన ఈగ వాలినా అది తీన్మార్ మల్లన్న పైన వాలిన. ఎవరు బెదిరించినా మీ మీద ఏ కాంట్రాక్టర్ అన్నా తీసేస్తా అని చెప్పినా వాని అడ్రస్ వాని ఫోన్ నెంబర్ అది నాకు ఈరి, వాని అడ్రస్ వాని ఫోన్ నెంబరు ఈరి నేను చెప్తా. ఇగో ఇక్కడ ఆగే నేను చెప్తా, అన్న నేను చెప్తాను. ఇక్కడ మా పార్టీ నుంచి 24 గంటలు మీకు పనిచేయడం కోసము మా వట్టె జానయ్య గారిని పెడతా ఉన్నా. 24 గంటల పాటు మీరు వట్టె జానయ్య గారితో మాట్లాడచ్చు. మీకు ఆగండి. వట్టె జానయ్య గారి ఫోన్ నెంబర్ చెప్తారు, రాసుకోండి. 939 మళ్ళీ 939 0555 939 సైలెంట్గా ఉండండి. 939 మళ్ళీ 939 0555. ఓకేనా? రాసుకోరు కదా. రాత్రి 1 లేదు, 2 లేదు, 3 లేదు. ఎప్పుడు కష్టం వచ్చినా చేయండి. ఎప్పుడు కష్టం వచ్చినా మీకు జానన్న అందుబాటులో ఉంటాడు. జానన్న మీ దగ్గరకు వచ్చిన 6వ నిమిషానికే నేను కూడా వస్తా. ఇప్పుడు మీరెవరైతే ఉన్నారో మీ డిమాండ్లన్నింటినీ రేపు మార్చి 16 తారీఖు నుంచి శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. శాసనసభలో తీన్మార్ మల్లన్నగా క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న మీదే మొదటి ప్రశ్న మీటర్ రీడింగ్ కార్మికులకు సంబంధించిన సమస్యలపైనే ఈ ప్రభుత్వాన్ని గల్లా బట్టి అడగబోతా ఉన్న మొదటి
స్టార్ట్ అయ్యి ప్రతి జిల్లాకి వెళ్ళిపోవాల్సిందే. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కి ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకుపోదాం. ఎక్కడికక్కడ నేను కూడా పిలుపునిస్తా ఉన్నా. మా ప్రజలారా, మా బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలారా, ఇక మన బిడ్డలు కడుపుతో ఆకలితో మండుతా ఉన్నారు. వాళ్ళు ఏడ కూర్చున్నా వాళ్ళకి అండగా వాళ్ళు ఎక్కడ ఉద్యమాన్ని ప్రారంభించినా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక మీ బాధ నాది తమ్మే, నేను చూసుకుంటా. తీన్మార్ మల్లన్న కూడా మీ దాంట్లో ఒక మీటర్ రీడింగ్ కార్మికుడు అలాగే సోదరులారా, అలాగే ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఈ భూమి మీద బతికేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కొంతమంది ఎక్కువ తిని, కొంతమంది తక్కువ తిని ఇది నడవది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎమ్మెల్యేలకు ఇప్పుడు మాకు ఎంతనా జీతం? 2,75,000 మాకు జీతం, మేము కట్టలు కడతామని. చేసేది ఏం లేదు. మళ్ళా మంత్రులకో 4 లక్షలు, ముఖ్యమంత్రికో 4.5 లక్షలు. వీళ్ళకి కాదనా జీతాలు రావాల్సింది? వీళ్ళకి కాదనా? అందుకోసమే సోదరులారా, మీ అందరినీ కడుపులో పెట్టుకొని నేను ఉద్యమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో మీ కడుపు కొట్టినటువంటి దుర్మార్గులను వదిలిపెట్టను. మీ కడుపు నింపి మీ ఇల్లు కూడా కలకల్లాడినప్పుడే తీన్మార్ మల్లన్న కూడా